దేవుని స్తోత్రం. కెరటాల సవ్వడిలో అనే టీవీ కార్యక్రమానికి స్వాగతం. దేవుని మహాకృప వల్ల మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడలేకపోయినా ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ ప్రతి గృహంలోకి యేసు ప్రభు యొక్క సువార్తను మోసుకొని రావడానికి కృపగలిగిన దేవుడు చూపిన మహాకనికరాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకి చెల్లుగా. బాగున్నారా? ఈ రోజుల్లో అనేక మంది ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. యేసు ప్రభువుని నమ్ముకుంటున్నామండి అని ప్రభు దగ్గరికి పరుగులు పెట్టుకుంటూ వస్తున్నారు. ఏ మీటింగ్లో చూసినా, ఏ టీవీ ఆన్ చేసినా యేసు ప్రభు యొక్క సువార్తను వినటానికి లక్షల కొద్ది ప్రజలు ఆసక్తితో రావటం గమనార్హం. మరి ఎవరు ఏ మనసుతో వస్తూ ఉన్నారు? ఎంతమంది దీవించబడుతూ ఉన్నారు? అలా అయితే ఇదొక పెద్ద ప్రశ్న. ఎంతమంది పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతారు? ఇది మరీ మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి శిష్యుడైన యోహాను రాసినటువంటి శుభవార్త 6వ అధ్యాయం 24వ వచనం చూస్తే, కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవట జనసమూహము చూసినప్పుడు వారు ఆ చిన్న దోణిలెక్కి యేసును వెతుకుచు కపెర్నహూమునకు వచ్చిరి. యేసయ్య మాట్లాడితే అనేక కుటుంబాలు కట్టుబడేవి. ఆయన మాటలు అనేక గుండెల్లో ఉన్న భారాన్ని తగ్గించేవి. అశాంతిని తీసేసి శాంతిని, సమాధానాన్ని కలుగజేసేవి. అంతేకాదు, ఎంతోమంది కన్నీళ్లు తొడవబడేవి. యేసయ్య మాట్లాడుతూ ఉంటే రోగులు అనేక మంది స్వస్థతలు పొందేవాళ్ళు. అనేక కుటుంబాలు ఈ రీతిగా ప్రయోజనం పొందుతుండగా, మరి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్న కాలంలో అనేక జనసమూహాలు యేసయ్యను వెంబడించారు అనటంలో వింతే ఉంది చెప్పండి. అప్పుడు కూడా అనేక మంది జనసమూహం యేసు ప్రభువును వెతుక్కుంటూ వచ్చారు. ఇక వాళ్ళు ఎక్కడికైతే వచ్చారో అక్కడ ప్రభు వారికి కనిపించలేదు. గబగబా ఎవరో అక్కడ చెప్పిన మాటను విని ఒక పెద్ద సముద్రాన్ని చిన్న చిన్న పడవలెక్కి ఆ జనసమూహాలు గుంపులు గుంపులుగా సముద్రాన్ని దాటుకొని అవతల వైపుకు వచ్చారు. సముద్రాన్ని దాటి వచ్చిన వారు యేసు ప్రభువును అడుగుతూ ఉన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో ఆయన్ను కనుగొని, బోధకుడా, నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చావు అని అడిగారట. అవునా? యేసు ప్రభుని మంచి బోధకుడా, నువ్వు బోధిస్తే చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుందయ్యా, అరటిపండు ఒలిచిపెట్టినట్టుందయ్యా అంటూ, బోధకుడా మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చారు అని వారు ప్రభువుని అడుగుతూ ఉన్నారు. నిజమే, ఈ విషయాలు చదువుతున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, యేసయ్య బోధలు వాళ్ళని ఎంతగా ఆకర్షించాయో, యేసయ్య బోధ వారి జీవితాన్ని ఎంత ప్రభావితం చేసిందో అని. అంతేకాదు, వాళ్ళు అంత కష్టపడి ప్రభు దగ్గరికి వచ్చారంటే నిజంగా వాళ్ళకి ఎంత త్యాగం, యేసయ్య అంటే ఎంత ఇష్టం అని మనకి భౌతికంగా అర్థమవుతుంది. కానీ విచిత్రంగా యేసు ప్రభు నోరు తెరిచి 26వ వచనంలో చెబుతూ ఉన్నారు, యేసు మీరు సూచనలను చూచటం వల్ల కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే మీరు నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు చాలా భయం అనిపించింది. ప్రభువును చూడడానికి ప్రజలు అంత కష్టపడి వస్తే యేసు ప్రభు మొహమాటం కూడా లేకుండా, కనీసం వాళ్ళు ఏమనుకుంటారో, హర్ట్ అయిపోతారో, బాధపడిపోయి మళ్ళీ ఒకవేళ వస్తారా రారా అని కూడా ఆలోచించకుండా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ యేసు ప్రభు సూటిగా తిన్నగా వాళ్ళ హృదయాల్లోకి దూసుకొని పోయేలాగా ఈ మాటలు చెబుతూ ఉన్నారు. ఏమన్నారు? మీరు నా కోసం కాదు వచ్చింది, రొట్టెలు తింటున్నారు కదా, ఇక్కడికి వస్తే మీకు రొట్టెలు దొరుకుతాయని కేవలం తిని తృప్తి పొందడానికి నా దగ్గరికి వస్తున్నారు. సూచనల కోసము కాదు, మహత్కార్యాల కోసము కాదు, అద్భుత కార్యాల కోసము కాదు అనేశారు యేసు ప్రభు. మనమైతే ఒకవేళ సంఘానికి మళ్ళీ ప్రజలు వస్తారో రారో అని దేవుని సేవకులుగా మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం.
కానీ యేసుప్రభు అన్నారు, ఖచ్చితంగా నేను చెబుతున్నాను, మీరు కేవలం రొట్టెలు తినడానికి మాత్రమే వచ్చారు అని. ప్రియులారా, గమనించండి, యేసయ్య మాటల్లో కొంచెం కష్టం కనిపించినా యేసయ్య మనల్ని ప్రేమించేవాడు. యేసయ్య మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలని, పరలోకంలో తనతో కూడా సంతోషించాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాడు సుమా. అందుకే యేసుక్రీస్తు ప్రభు చాలా సూటిగా మాట్లాడేవారు. రెండోది, మనుష్యులు పై రూపాన్ని మాత్రమే చూస్తారు, కానీ యేసుక్రీస్తు ప్రభు హృదయ అంతరింద్రియాల్ని లక్ష్య పెట్టేవాడు. అయితే నీ గుండె లోతుల్లో ఏముందో ఒకవేళ నీ భర్తకు తెలియకపోవచ్చు, భార్యకు తెలియకపోవచ్చు, పిల్లలకు తెలియకపోవచ్చు, పిల్లల మనసులు తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. కానీ మీకు తెలుసా, అగ్ని జ్వాలల వంటి కళ్ళు కలిగిన వాడు మన ప్రభు. ఆయన నీ గుండె లోతుల్ని స్పష్టంగా చూడగలిగినవాడు. నీ హృదయంలో దేని కొరకు బాధపడుతున్నావో, ఎందుకు విసిగి వేసరిపోయావు, లేక ఇక ఈ జీవితం చాలనుకొని ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటున్నావా, లేక ఎందుకండి ఈ జీవితం, బయటే బాగుంది, నాకు ఇల్లంతా ఒక నరకంలాగా ఉంది, ఈ ఇల్లు వదిలిపెట్టి పారిపోవాలి అని నీకు అనిపిస్తోందా? ఎందుకండి త్రాగుడులోనే నాకు బాగుంది, వ్యసనాల్లోనే బాగుంది, తాగిన కాసేపు అయినా ఈ బాధలన్నీ మర్చిపోవచ్చు అని నువ్వు అనుకుంటున్నావా? ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు సుమా. గమనించు, ఎందుకు ఖచ్చితంగా యేసు ప్రభు వాళ్ళని గద్దించారో తెలుసా? ఆ తర్వాత వచనాల్లో ప్రభు చాలా స్పష్టంగా చెబుతున్నారు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ అక్షయమైన ఆహారము కొరకు మాత్రమే కష్టపడండి. సరిగ్గా ఈ ముందు రోజే యేసుక్రీస్తు ప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపలు వాళ్ళకి సమృద్ధిగా పంచిపెట్టారు. ఈ యోహాను సువార్త 6వ అధ్యాయంలోనే 11వ వచనంలో చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించారంట. అంటే బహుశా వాళ్ళకి ఆ చేపలు చాలా ఇష్టమయ్యాయి, ఇంకొంచెం పెట్టండి, ఇంకొంచెం పెట్టండి అంటూ వాళ్ళు మరింతగా ఆ చేపల్ని తృప్తిగా భుజించారంట. యేసు తన దగ్గరికి వచ్చిన వారికి ఏది లేదనేవాడు కాదు, ఏది కాదనేవాడు కాదు. తమ్ముడు, నీకేం కావాలి? అక్షయమైంది కావాలా, లేక అల్పకాలం ఉండేది కావాలా? తెలియక చాలామంది ప్రభు దగ్గరికి వచ్చి అల్పకాలం ఉండే వాటిని కోరుకుంటూ ఉన్నారు. స్వస్థతలు కావాలండి, లేకపోతే ఉద్యోగం కావాలి, వివాహం కావాలి, అనారోగ్యం నుంచి స్వస్థపడాలి. తమ్ముడు, నీకు చెప్పనా, ఈ లోకంలో ఉన్న వాటిని కోరుకుంటే ప్రభు నీకు తప్పకుండా ఇస్తారు, కాదని నేను చెప్పట్లేదు. కానీ ఒకవేళ అనారోగ్యం నుంచి స్వస్థపడ్డావు, మళ్ళీ తిరిగి ఆ అనారోగ్యం రాదని గ్యారంటీ ఏముంది? ప్రభు దగ్గరికి వచ్చిన నువ్వు శాశ్వతమైన పరలోక రాజ్యాన్ని కోరుకో, శాశ్వతమైనటువంటి రక్షణ అనుభవాన్ని కోరుకో, మారు మనస్సు పశ్చాత్తాప అనుభవాన్ని కోరుకో. వీళ్ళు ముందు రోజు తృప్తిగా తిన్నారు, అందుకే ఈ రెండో రోజు కూడా ప్రభు దగ్గరికి వస్తే ఆహారం దొరుకుద్ది అని చాలా కష్టపడి చిన్న చిన్న దోణిలెక్కి ప్రభు దగ్గరికి వచ్చారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనంలో యేసు ప్రభు ఈ మాటలు చాలా స్పష్టంగా చెప్పారు. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి ఎరను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి ఎరను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ప్రభు అడిగిన ఈ ప్రశ్న మనల్ని ఎంత ఆలోచింప చేసే ప్రశ్నో కదా. చాలామంది వారి ప్రాణాల గురించి ఆలోచించకుండా ఏం తిందాం, ఏం త్రాగుదాం అని ధనవంతుల్లాగే ఆలోచిస్తున్నారు. నా ప్రాణమా, తిను, త్రాగు, సుఖించు, నీకోసం చాలా సంవత్సరాలుగా సరిపడగా నేను సిద్ధపరిచాను అని ఆ ధనవంతుడు చెప్తూ ఉంటే ప్రభు అన్నారు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు. సాతాను వాడి దూతలు ఈ ధనవంతుడి ప్రాణాన్ని నరకానికి తీసుకెళ్ళడానికి వాళ్ళు అడుగుతున్నారంట. అవును కదా. యాకోబు అందుకే చాలా స్పష్టంగా చెప్పాడు తన పత్రికలో, మీ జీవం ఏపాటిది, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిర్లాంటోళ్ళు కదా. అంతేకాదు, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు కదా. మరి ఎందుకండి చాలామంది లోక సంబంధంగా ఏం తిన్నాం, ఏం సంపాదించాం, ఏమి త్రాగాం అని మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు. దానికంటే నీ ప్రాణం ముఖ్యమైంది కదా. ఒకడు తన ప్రాణాన్ని కాపాడుకోకుండా
సర్వలోకాన్ని సంపాదించుకుంటే వాడికి ఏంటి ప్రయోజనం అని యేసు ప్రభు స్పష్టంగా చెప్పడంలో అంతరార్థం నీకు అర్థమైందా? నీ ప్రాణం ప్రాముఖ్యమైంది, నీ దేహం ప్రాముఖ్యమైంది. ఎందుకంటే మీ దేహాలు దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకి ఆలయాలు అయి ఉన్నాయి. కాబట్టి మీ దేహాన్ని పవిత్రంగా కాపాడుకోండి. మీ ప్రాణాన్ని ఏ దేవుడైతే కాపాడుతూ ఉన్నారో, ఏ దేవుడు మనల్ని బ్రతకనిస్తూ ఉన్నారో ఆ దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉండండి. తాత్కాలికమైన వాటిని మనం కోరుకోకుండా శాశ్వతమైన పరలోక రాజ్యానికి వెళ్ళే అంశాల వైపు మన దృష్టిని మనం పెడితే బాగుంటుంది. ఈ సమయంలో తమ్ముడు చెల్లి దయచేసి జాగ్రత్తగా ఆలోచించు. యేసుక్రీస్తు ప్రభు నీ కోసం తన ప్రాణం ఇచ్చి తన రక్తాన్ని ధారపోసి ఇదిగో పాపముల నుండి నీకు నాకు విడుదలిచ్చి పరలోక రాజ్యానికి మనకి మార్గాన్ని సుగమం చేశారు. కాబట్టి యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తుంది. అందుకే మన ప్రతి పాపాన్ని యేసయ్య దగ్గర ఒప్పుకొని మనం విడిచిపెడితే యేసయ్య నమ్మదగినోడు నీతిమంతుడు గనుక మన ప్రతి పాపాన్ని ఆయన కడిగి పవిత్రపరుస్తాడు. లోకంలో ప్రజలు వీటన్నిటి గురించి ఆలోచిస్తారు అని ప్రభువు మాట్లాడారు. ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కదా, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, మరి వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా. మీ పరలోకపు తండ్రికి మీ విషయాలన్నీ తెలుసు కదా. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకండి, మీకేం కావాలో అవన్నీ ఇస్తాను అని ప్రభు చెప్పారు. సహోదరుడా, ఒక్క క్షణం ఆగి ఆలోచించు. తాత్కాలికమైనవి నీకు కావాలా, లేక శాశ్వతమైన పరలోక రాజ్యానికి వెళ్ళే రక్షణ అనుభవం నీకు కావాలా? ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉన్నావా? రక్షించబడ్డానని చెప్పుకుంటూనే ఒకవేళ లోకంలో కలిసిపోయిన వ్యక్తిగా నువ్వున్నావా? బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప దైవజనుడైన ఎలీషా అనే ప్రవక్త దగ్గర సేవకుడైన పరిచారకుడైన గెహజీ అనే వ్యక్తి గురించి నువ్వు విన్నావా? రాసుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతున్నాను. అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహజీ. సహోదరుడా, దైవజనుడైన దేవుని ప్రతినిధి అయిన దేవుని పక్షంగా ఈ లోకంలో శక్తివంతమైన సాధనంగా వాడబడుతున్న ఎలీషా గారి దగ్గర పనివాడైనటువంటి గెహజీ. ఈ ఎలీషా ఒక మాటలో చెప్పాలంటే దైవజనుడైన ఏలియా దగ్గర పరిచయం చేశాడు. అంతేకాదు, ఏలియా 7 అద్భుతాలు చేస్తే దైవజనుడైన ఎలీషా 14 రకాలైన అద్భుతాలు చేశాడు. ఎలీషా సేవ ప్రారంభం నుంచి కూడా రెట్టింపు అభిషేకంతో సేవ చేసినవాడు. ఈ మాటలు ఎందుకు చెబుతున్నానో తెలుసా? ఈ గెహజీ అనేవాడు ఇంత గొప్ప దైవజనుడి దగ్గర పరిచయం చేశాడు, సేవ చేశాడు అంటే అనేకమైన అద్భుతాలను చూసినవాడు. ఎలీషా గారితో పాటు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళినవాడు. ఎలీషా గారికి పరిచయం చేసినవాడు. ఎలీషా చేసిన అద్భుతాలు గెహజీ చూశాడు. కానీ గెహజీ మనస్సు మాత్రం మారనిదిగా. గెహజీ శాశ్వతమైన ఎలీషా కంటే రెట్టింపైన అభిషేకాన్ని పొందవలసి ఉండగా శాశ్వతమైన పరలోక రాజ్యానికి ప్రతినిధిగా పనిచేయవలసిన వాడై ఉండగా కేవలం తాత్కాలికమైన వెండి కోసం, వస్త్రాల కోసం ఆశపడి భయంకరమైన నయమాను కలిగిన కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. అయ్యో, ఎంత విచారమో కదా. ఇక గెహజీ చివరిగా చూసిన అద్భుతం ఏంటో తెలుసా? నయమాను కుష్ఠరోగం నుంచి స్వస్థత పొందడం. 7 సార్లు యోర్దాను నదిలో నయమాను మునిగిన తర్వాత వెంటనే కుష్ఠరోగం ఆ నయమానుని విడిచిపోయినట్టుగా గెహజీ చూశాడు. చెప్పండి, ఇంతకంటే అద్భుతాలు ఎవరు చూస్తారు? ఇలాంటి అద్భుతమైన పరిచర్య మధ్యలో సాక్షాత్తు దైవ సన్నిధిని, పరలోకాన్ని నుంచి దిగి వచ్చిన దేవుని సింహాసనపు అనుభవాన్ని చూసినటువంటి గెహజీ నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఈ రోజుల్లో కూడా అనేక మంది దైవ పరిచర్య మధ్యలోనే ఉన్నారు, దేవుని కోసం వాడబడుతున్నామని చెప్తూ ఉన్నారు, దైవ ప్రతినిధులుగా దేవుని అగ్ని కురిపించబడే ప్రదేశంలో నివాసం ఉంటూ ఉన్నామని చెబుతూ ఉన్నారు. అంతేకాదు, దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నారు, దైవ సేవకులకు పరిచర్య చేస్తున్నారు, బయటకు వెళ్ళి సువార్త పరిచర్య చేస్తున్నారు, అనేక ప్రాంతాల్లో ఉపవాసాలుండి ప్రార్థనా పరిచర్యలు చేస్తున్నారు. సహోదరి, నా ప్రియమైన సహోదరుడా,
నువ్వు ఏ రకమైన పరిచర్యలో ఉన్నావు? దైవజనుడికి పరిచర్య చేస్తున్నావా? లేక ఆయా ప్రాంతాల్లో మహాసభలు జరుగుతున్నప్పుడు ఎంతోమంది తెగించి వచ్చి ఆ కార్యక్రమాలు వర్ధిల్లడం కోసం, ఆ కార్యక్రమాలు చక్కగా జరగడం కోసం రాత్రింబగళ్ళు నిద్రాహారాలు మాని పరిచర్య చేస్తూ ఉన్నారు. మరి నువ్వు ఏ రకమైన పరిచారకుడో నాకు తెలియదు, కానీ నువ్వు ఒకవేళ సంఘంలో దేవుని చేత వాడబడుతూ ఉన్న పరిచారకుడు అయితే, లేక ఇంకా ముందుకు వెళ్ళి వాక్య సందేశాన్ని అందించే దైవ వాక్య పరిచారకుడిగా నువ్వు ఉన్నావేమో. దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీ స్వభావం మారిందా? తాత్కాలికమైన వాటి కోసం పని చేస్తున్నావా? సహోదరుడా, పని వేరు, పరిచర్య వేరు. పని అనేది జీతం కోసం, లభించే ప్రతిఫలం కోసం చేసేది పని. పరిచర్య అంటే స్వలాభాన్ని చూసుకోకుండా, ఏం దొరుకుద్దో కూడా ఆశపడకుండా, నా ప్రభు నాకు ఇచ్చిన భాగ్యం ఇది, నా ప్రభు యొక్క పాద పరిచర్య చేసుకునే ఈ గొప్ప ధన్యత నేను కలిగి ఉన్నందుకే ప్రభు నేను స్తుతిస్తూ ఉన్నాను అని చెప్పి ప్రభు కొరకు పరిచర్య చేసేవాడు పరలోక రాజ్యంలో ప్రతిఫలాన్ని పొందుతాడు. మరి నువ్వు ఏ రకమైన పరిచారకుడో ఒక్కసారి దయచేసి ఆలోచన చేసుకో. గెహజీ ఏం సంపాదించుకున్నాడు? పరిగెత్తి 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 నయమాను రథం వెనకాల పరిగెత్తి చివరికి అడిగాడు, అయ్యా మీరు వచ్చేసిన తర్వాత 2 శిష్యులు ఎఫ్రాయిం మన్యం నుంచి వచ్చారు, కాబట్టి మా గురువు గారు మీ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళమన్నారు. అబద్ధాలు కదా. ఎన్ని అబద్ధాలు గెహజీ ఆడుతూ ఉన్నాడో. తాత్కాలికమైన వాటి కోసం ఆశించేవాడు వాడి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటాడు. శాశ్వతమైన పరలోకం గురించి ఆలోచించేవాడు తన జీవితాన్ని నిందారహితంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా కాపాడుకుంటాడు. మరి నువ్వు ఏ రకమైన పరిచారకుడువో ఈ సమయంలో, ఈ సందర్భంగా ఒకసారి నువ్వు ఆలోచించాలని ప్రేమతో నేను నీకు మనవి చేస్తూ ఉన్నాను. తాత్కాలికంగా గెహజీ పొందింది మీకు తెలుసు కదా. 2 మణుగులు వెండి అడిగితే 4 మణుగులు వెండి ఇచ్చాడు. ఇక 2 రకాలైనటువంటి జతల బట్టలు ఇచ్చాడు. అవి తీసుకొని ఇంటికి రాగానే ఎలీషా, గెహజీ ఎక్కడికి వెళ్ళావయ్యా అని అడగగానే మళ్ళీ అబద్ధం ఆడుతున్నాడు. పాపం గెహజీ జీవితం అంతా కూడా అబద్ధాల పొట్ట అయిపోయింది. చివరికి గెహజీకి దొరికిన బహుమానం నయమానుకు విడిచినటువంటి కుష్ఠరోగం గెహజీని తరతరాలు అంటి ఉండునట్లుగా. అయ్యో ఎంత భయంకరం. ఈరోజు అనేక మంది ప్రభువుని విడిచిపెట్టి తాత్కాలికమైన వాటి కొరకు ప్రభు దగ్గరికి రావటం వల్ల వారు పొందేది వారికి దక్కకుండా, అంతేకాదు అల్పకాలం ఉండేలాగా ప్రతిఫలాన్ని పొందుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సహోదరుడా, నువ్వెన్ని మీటింగ్లకు వెళ్ళావో నాకు తెలియదు, ఎన్నిసార్లు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో కన్నీళ్లు కార్చావో నాకు తెలియదు, లేక ఎంతగా ప్రభు మందిరంలో పరిచర్య చేసావో నాకు తెలియదు. నువ్వు సాధించింది ఏంటి? తాత్కాలికమైన వాటి కోసమా? నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు? నీ ఇంటెన్షన్ ఏంటి? దయచేసి ఒక్కసారి పరీక్ష చేసుకుంటే చాలా మంచిదని దేవుని సేవకుడిగా నేను నీకు మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు లూకాసు వార్తలో శిష్యులకి యుగాంతం గురించి, ఆయన 2వ రాకడ గురించి చెప్తూ ఒక ప్రమాదకరమైన హెచ్చరిక ఆయన తన శిష్యుల్ని చేసినట్టుగా లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తాం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. తమ్ముడు, చెల్లి, నీ విషయంలో నువ్వే జాగ్రత్తగా ఉండాలి. సహోదరుడా, నీ విషయంలో నువ్వే జాగ్రత్తగా ఉండాలి. పర్వాలేదండి, మా ఆవిడ ప్రార్థన చేస్తూ ఉంది, నేను ఎలాగోలాగున ఆవిడ చెంగు పట్టుకొని పరలోకానికి వెళ్ళిపోతాను అంటున్నారు కొంతమంది. నీకోసం ఎవరో ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థన చేయకుండా నీ వ్యసనాల్లోనూ భయంకరమైన పాపంలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు సుమా. పరలోక రాజ్యం వ్యక్తిగతంగా అది నువ్వు కష్టపడి ప్రభు సన్నిధిలో పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు, రక్షణ, బాప్తిస్మపు అనుభవం ద్వారా పరలోక రాజ్యానికి వెళ్ళవలసింది. కాబట్టి ఇదిగో ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకవేళ మీరు మత్తుగా ఉన్నప్పుడు ప్రభు వచ్చేస్తే నువ్వు జాగ్రత్త, విడిచిపెట్టబడతావు అనే హెచ్చరికను
ప్రభు చేస్తూ ఉన్నాడు. చాలామంది తాత్కాలికమైన సుఖభోగాల్లో, డబ్బు సంపాదనలో, పిల్లల్ని చదివించుకునే పనిలో, అంతేకాదు ఏదో 4 రాళ్ళు వెనకాల వేయాలండి, పిల్లల కోసం ఏదో సంపాదించాలి కదా, నేను నా కోసం సంపాదించుకోవాలి అని ఈ రీతిగా చాలామంది తమ జీవిత కాలాన్ని వెచ్చిస్తూ ఉన్నారు. ఎంతోమంది జీవితాలు ఈ రోజున అనవసరమైన విషయాలకి వయసు గతించిపోతా ఉంది. కాబట్టి జాగ్రత్త తమ్ముడు చెల్లి, నీ ప్రతి క్షణము దీవెనకరంగా మార్చబడును గాక. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని నేను కోరుతూ ఉన్నాను. అందుకేనేమో అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఈ 2వ ఉత్తరంలో 4వ అధ్యాయం 16వ వచనంలో ఎంత స్పష్టంగా చెబుతూ ఉన్నారు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం. గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమ భారమును కలగచేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి నిత్యములు, అదృశ్యమైనవి అనిత్యములు. సహోదరుడా, దయచేసి గమనించు, అపొస్తలుడైన పౌలు ఎంత అద్భుతమైన సంగతి కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉన్నాడు. అదేంటో చెప్పమంటారా? దృశ్యమైనవి అంటే కనబడేవి అనిత్యములు, అవి ఎక్కువ కాలం ఉండేవి కాదు. మన కళ్ళ కనబడే ఆకాశం, భూమి, లేక ఈ సకల చరాచర సృష్టి, నువ్వు కట్టుకున్న మేడ, నువ్వు కొనుక్కున్న కారు, లేక నువ్వు సంపాదించుకున్నటువంటి ఆ ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, లేకపోతే నీ బ్యాంక్ బ్యాలెన్స్, వాట్ ఎవర్ యు కాల్, నువ్వు ఏదైనా పిలు, లేక ఏదైనా చెప్పు, నీకు కళ్ళకు కనబడేది ఏది కూడా నిత్యమైంది కాదు సుమా. అదృశ్యమైంది పరలోక రాజ్యం. అదృశ్యమైన వాడు ప్రభు. నువ్వు చేసే పరిశుద్ధమైన కార్యాలు, వాటికి ప్రతిఫలం దేవుడు నీకు అనుగ్రహించేవాడు. అపొస్తలుడైన పౌలంతటి గొప్ప దైవజనుడు మేము అధైర్యపడట్లేదు అంటాడు. మా బాహ్య పురుషుడు క్షీణించిపోతున్నాడు. అవునా? నిజమే. జాగరణాలు, ఉపవాసాలు, అనేక రాత్రులు నిద్రలేమి, కొరడా దెబ్బలు, అంతేకాదు ఆ భయంకరమైన ఆ సముద్రాల ప్రయాణాలు, ఏ విధమైన రవాణా సాధనాలు లేని దినాల్లోనే అపొస్తలుడైన పౌలు ప్రపంచ దేశాలని దాదాపుగా 3 సార్లు ప్రయాణాలు చేసి వచ్చారు. ఎంత ఆశ్చర్యం! ఎవరి కోసమో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు కోసమే, ఆయన పరిచర్య కోసమే, ఆయన పని కోసమే. ఒకసారి అయితే ఏకంగా సముద్రంలో ఓడ బద్దలైపోయి చివరికి అందరూ కొట్టుకొని వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఓ చిన్న చెక్క ముక్క దొరికితే ఆ చిన్న చెక్కను పట్టుకొని ఈదుకుంటూ వెళ్ళిపోయాడు ప్రాణాలకు తెగించి. అయినా ప్రభు కోసం ప్రయాణాలు మానాడా? లేదండి. ప్రభు కోసం ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. తమ్ముడు చెల్లి, పౌలు గారు ఇంత గొప్ప పరిచర్య చేసి ఈ రోజున మనకెంత మాదిరిగా ఉన్నారో తెలుసా? ఆయన అంటారు, మేము కనబడేదాన్ని చూడలేదు, నిదానించి వీటన్నిటికీ మించి ఏదో ఉంది, దాన్ని మేము చూస్తూ ఉన్నాం. నువ్వేం చూస్తున్నావు? తాత్కాలికమైన వాటినా? నీ ఎదురుగుండా కనబడే వాటినా? అంతేకాదు, ఏషావు ఎదురుగుండా కనబడిన ఎర్ర ఎర్రని కలగూర వంటకం చూసి చివరికి ఆకర్షితుడై తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అమ్మేశాడు. ఆ తర్వాత ఏషావు కన్నీళ్లు కార్చాడంట, శ్రద్ధతో వెతికాడంట, కానీ మారు మనసు పొంద అవకాశం దొరకక విసర్జించబడ్డాడు. నిజమే, ఏషావు బ్రతికే ఉన్నాడు, తర్వాత బ్రతికున్నాడు, కానీ మారు మనసు పొందే అవకాశం దొరకలేదు. చాలామంది అంటున్నారు, అప్పుడే ఎందుకండి ప్రభువుని నమ్ముకోవడం, తర్వాత నమ్ముకుంటాం. సరే సరే, అది నీ ఇష్టం. దేవుడి సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు, తర్వాత నమ్ముకుంటావా? ఏషావు తర్వాత బ్రతికే ఉన్నాడు, మారు మనసు దొరకల. కాబట్టి ఈ రోజే ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం సుమా. ఇప్పుడు ప్రభువుని అంగీకరిస్తే నీ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని, శాంతి, సంతోషము, సమాధానాన్ని నువ్వు పొందగలుగుతావు. ఒక రోజున సాధు సుందర్ సింగ్ గారు ఆ హిమాలయ పర్వతాల్లో నడిచి వెళ్తూ ఉంటే అనేకమైన పక్షుల గుంపులు ఆ హిమాలయ పర్వతాల్లో ఒక కొండ వైపు వేగంగా ఎగురుతూ వెళ్ళిపోవడం చూశాడంట. ఆతృతను ఆపుకోలేక తను కూడా గబగబా ఆ కొండ వైపు అడుగులు వేస్తూ వెళ్తే అక్కడ ఒక వింతైన దృశ్యాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయాడంట. అదేంటో తెలుసా? ఆ కొండ మీద
ఆ ఒక కొండ చిలువ, ఒక పైథాన్ నోరు తెరిచి ఆ కొండ మీద ఎదురు చూస్తూ ఉంటే పక్షులన్నీ దాని నోట్లోకి వెళ్ళిపోతున్నాయి. సుందర్ సింగ్ గారికి అర్థం కాక ఇంకొంచెం నిశ్చితంగా ఆ పరిస్థితిని పరీక్షిస్తే ఆయనకు అర్థమైన విషయం, ఆ కొండ చిలువ తెరచినటువంటి కళ్ళ మీద సూర్యుని యొక్క కాంతి కిరణాలు ఆ కళ్ళల్లో పడి అవి కళ్ళు మెలమెల మెరుస్తూ ఉన్నాయంట. గాజులాగా మెలమెల మెరుస్తూ ఉంటే దూరాన్ని ఉన్న పక్షులకు ఏమర్థమైందో, బహుశా అవన్నీ కూడా ఆ కళ్ళు మెలమెల మెరుస్తూ ఉండగా వాటి వైపు ఆకర్షించబడి ఇక పక్షులన్నీ అదే త్రోవలో అదే ప్రాంతానికి ఎగిరి వెళ్తూ ఉన్నాయి. చివరికి అవి ఆ కొండ చిలువ నోట్లోకి వెళ్ళిపోయి వాటి ప్రాణాలని అమాయకంగా పోగొట్టుకున్నాయి. కొండ చిలువకు ఆహారం అయిపోయాయి. అవును, ఈ రోజున సాతానుడు కూడా ఎవరిని మింగుదునని నోరు తెరుచుకొని గర్జించు సింహంలాగా వెతుకుతూ తిరుగుతున్నాడు. తమ్ముడు, ఆకర్షించబడ్డావా? జాగ్రత్త. అల్పకాలం ఉండే పాపభోగం నిన్ను నరకానికి తీసుకుని వెళ్ళిపోద్ది. నిండైన నీ జీవితాన్ని అర్థం పర్థం లేకుండా అశాంతితో అసమాధానంతో నీ జీవితం అంతా కూడా అతలాకుతలం అయిపోయి భయంకరమైన అశాంతితో నీ జీవితం ముగించవలసి వస్తుంది. కాబట్టి తాత్కాలికమైన వాటి వైపు నీ మనస్సు పెట్టకుండా శాశ్వతుడైన ప్రభు వైపు, అంతేకాదు శాశ్వత కాలం పరలోకంలో నిన్ను ఉంచబోయే ఆ రక్షణ మార్గంలో, ఆ పవిత్రమైనటువంటి మార్గంలో ప్రభు కొరకు నువ్వు జీవించాలని ఈ మాటలు నీకు తెలియచేస్తున్నాను. మళ్ళీ నేను ఈ ప్రశ్న నిన్ను అడగనా? నీకేం కావాలి? ఒకవేళ ప్రభు నీకు ప్రత్యక్షమై, భక్త ఏమి నీ కోరిక అని నిన్ను అడిగితే నువ్వు చెప్పగలవా? ఏమీ వద్దయ్యా, నువ్వు ఉంటే చాలు తండ్రి, నీ ప్రేమ చాలయ్యా, అంతేకాదు నీ సహవాసం నాకు చాలు, నీతో కలిసి నన్ను అడుగులు వేయని అని ఒక మాట నువ్వు చెప్పగలవా? ప్రభు హృదయం ఎంత సంతోషం కలుగుద్దో తెలుసా? ఆయన కళ్ళల్లో ఎన్ని ఆనంద బాష్పాలు. ఈ రోజున నీ కొరకు ఆయన చేతులు చాచున్నాడు, ప్రేమతో నిన్ను పిలుస్తూ ఉన్నాడు. తమ్ముడు, రా యేసయ్య దగ్గరికి, చెల్లి ప్రభు దగ్గరికి రా. ప్రభు నిన్ను దీవించును గాక. ఈ తాత్కాలికమైన వాటన్నిటి నుంచి నువ్వు విడుదల పొందాలని నీకోసం ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన కనికరం కలిగిన మా గొప్ప దేవ, తాత్కాలికమైన వాటి కొరకు ఎన్నో సంవత్సరాలు మా జీవితంలో మేము వ్యర్థపరుచుకున్నప్పటికీ కూడా మీ కృపను మా మీద చూపిస్తూ దీర్ఘశాంతాన్ని కనుపరుస్తూ మరొకసారి ఈ తాత్కాలికమైన వాటి కొరకు కాక శాశ్వతమైన పరలోకం వైపు మా దృష్టిని మీరు మరల్చినందుకే, మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు తండ్రి. మీరు మాకు కావాలి, మీ కొరకు జీవించాలని ఆశపడుతున్నాం. మీ శక్తిని మాకు దయచేయండి. ఈ లోపంలో రొట్టెలు, క్షయమైనవి, వస్త్రాలు, ఆహారం మీ కొరకు కాక కష్టమైనప్పుడు, నిందైనా ఆయన ఇరుకైనా, ఇబ్బంది అయినా, వస్త్రహీనతైనా, కరువైనా సరే మీ కొరకు మాత్రమే నేను జీవించినట్లుగా మాకందరికీ సహాయం దయచేయండి. ఎంతమంది టీవీ కార్యక్రమాన్ని చూస్తూ కన్నీళ్లతో మన చిత్తానికి సమర్పిస్తూ ఉన్నారు, వారందరిపై మీ కృప సమాధానం ఇప్పుడే వ్యాపింపచేయండి. మీ కనికరముతో వారిని కప్పండి తండ్రి. మీ కొరకు జీవించినట్లుగా మీ సహాయం వారికి దయచేయండి. ఎంతగా పథకాల్లో ఉన్నారు, సమస్యల్లో మానసికంగా నలిగిపోతూ ఉన్నారు, యేసు క్రీస్తు నామంలో ఇప్పుడే వారికి విడుదల ప్రకటిస్తూ ఉన్నారు. ఆశీర్వాదంతో యేసు నామంలో అడిగి వేడికి నామ తండ్రి.